భక్తులు అనంతరం ఇక్కడికి సమీపంలోని ఘంటసాల క్షేత్రానికి చేరుకుని ఈ క్షేత్రంలో ఉన్న జలధీశ్వరాలయానికి చేరుకుంటారు. మహిమాన్వితమైన ఈ ఆలయం అత్యంత పురాతనమైనదని చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తోంది. క్రీస్తు శకం 9వ శతాబ్దిలో విష్ణువర్ధన మహారాజు ఇక్కడ 2000 మంది బ్రాహ్మణులకు గృహదానం చేసినట్లు శాసనాల ద్వారా తెలుస్తోంది. అలాగే కులోత్తుంగ చోడదేవుడు జలధీశ్వర స్వామికి కొంత భూమిని ఇచ్చినట్లు తెలుస్తోంది. ఆయా మూర్తుల్ని దర్శించుకున్న అనంతరం ఇక్కడకు సమీపంలోని ఘంటసాల దివ్యక్షేత్రానికి చేరుకుంటారు. ఆంధ్ర రాష్ట్రంలో ప్రసిద్ధమైన బౌద్ధ క్షేత్రాలలో ఒకటిగా ఘంటసాల విరాజిల్లుతోంది. బౌద్ధ క్షేత్రంగా ప్రఖ్యాత రేవు పట్టణంగా ఒకప్పుడు జగద్విదితమైన ఈ ధామం దివిసీమ చరిత్రను పరిపుష్టం చేసింది. అలాగే ఇక్కడున్న జలధీశ్వర స్వామి వారి ఆలయం ఈ కాలం నాటిదిగా చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తోంది. అత్యంత ప్రాచీనమైన ఈ ఆలయంలోని జలధీశ్వర స్వామిని అగస్త్య మహర్షి ప్రతిష్ఠించినట్లు తెలుస్తోంది. ఆలయ విమాన శిఖరం దివిసీమ ఆలయ విమాన శిఖరాల కంటే భిన్నంగా కనిపిస్తుంది. 3 శిఖరాలుంటాయి. దీనిని గజపృష్ఠాకార విమానమని పిలవడం జరుగుతోంది. జలధి అనగా సముద్రమని అర్థం చెబుతారు. సముద్ర వ్యాపారం లాభనష్టాలన్నీ సముద్రం మీదే ఆధారపడి ఉంటాయి. కాబట్టి ఆ సముద్రానికి సంకేతంగా ఈశ్వరుడిని జలధీశ్వరుడు అనే పేరుతో సంభావించుకుని ఆ స్వామికి ఇక్కడ ఆలయం కట్టించినట్లు స్థల పురాణాల ద్వారా తెలుస్తోంది. ఈ దివ్యాలయానికి చేరుకున్న భక్తులకు ఆలయ ప్రాంగణంలో ధ్వజస్తంభం దర్శనమిస్తుంది. దీనిని దర్శించుకున్న భక్తులు గర్భాలయంలోకి ప్రవేశిస్తారు. ఘంటసాలను చోడ పాండ్యపురం అని పిలిచేవారు. అత్యంత మహిమాన్వితమైన ఈ క్షేత్రం బౌద్ధ క్షేత్రంగా కూడా విరాజిల్లింది. భక్తులు అనంతరం గర్భాలయంలో కొలువైన జలధీశ్వర స్వామి వారిని దర్శించుకుని అలౌకికమైన ఆనందానికి గురవుతారు. గర్భాలయం ముందు నందీశ్వరుడు దర్శనమిస్తాడు. ఆ స్వామిని దర్శించుకున్న భక్తులు ఇక్కడే ఉన్న విఘ్న వినాయకుణ్ణి మనసా వాచా కొలుస్తారు. తరువాత గర్భాలయంలో కొలువైన జలధీశ్వర స్వామి దివ్యమంగళ లింగ రూపాన్ని బాలాపార్వతి అమ్మవారిని దర్శించుకొని భక్తితో చేతులు జోడిస్తారు. ఇతర శివాలయాలకు మల్లే కాకుండా ఇక్కడ ఈ జలధీశ్వరాలయంలో ఒకే పావన పట్టాలపై స్వామివారు అమ్మవారు కలిసి కనిపిస్తారు. గర్భాలయంలో జలధీశ్వర స్వామిని దర్శించుకున్న భక్తులు అనంతరం ఇదే ఆలయ ప్రాంగణంలో ఉన్న సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి మందిరానికి చేరుకొని స్వామిని మనసా వాచా కొలుస్తారు. (1813వ సంవత్సరంలో నిర్మితమైన ఈ ఆలయంలో కొలువైన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి భక్తులకు శక్తిని, ఐశ్వర్యాన్ని ఇస్తాడని నమ్ముతారు. కార్తీక మాసం అన్నారు. ప్రతి సోమవారం నిత్యాభిషేకాలు జరుగుతాయి. రుద్రాభిషేకాలు, నిత్యాభిషేకాలు జరుగుతాయి. జలం నుంచి వచ్చారు కాబట్టి జలధీశ్వర స్వామి అని అంటారు. కోరుకున్న వారికి కోరుకున్నట్టుగా ఫలితాలు, అనుకూలంగా అన్నీ ఉన్నాయి. ఆయన ఉన్నందువల్ల ఈయనకి యొక్క ప్రసిద్ధిగా గావించి ఉన్నారండి. శ్రీ బాలపార్వతీ సమేత జలధీశ్వర స్వామి వెలసి ఉన్న దేవాలయం అండి. नमः शिवाय नमः शिवाय ओम नमः शिवाय नमः शिवाय नमः शिवाय ओम नमः शिवाय हर हर शिवुनी आत्मस्वरूपं पावनगिरी क्षेत्रं हर ओम नमः शिवाय
పురహర శంకర హృదయేశ్వర మే శ్రీనగ సుందర క్షేత్రం శివ ఓం నమ శివాయ. క్షేత్రం నమః శివాయ, తీర్థం నమః శివాయ, స్వర్గం నమః శివాయ, ధామం నమః శివాయ. సర్వతీర్థముల సకల దేవతల దివ్యధామమీ క్షేత్రం హర ఓం నమ శివాయ. సురముని గణముల స్వర్గ సుధామం ఇది ఏ భువి కైలాసం శివ ఓం నమ శివాయ. వేదం నమః శివాయ, నాదం నమః శివాయ, ధ్యానం నమః శివాయ, యోగం నమః శివాయ. నమ శివాయ నమ శివాయ ఓం నమ శివాయ. నమ శివాయ నమ శివాయ ఓం నమ శివాయ. కృష్ణా జిల్లా పెదకళ్ళేపల్లిలో ఉన్న దుర్గా నాగేశ్వర స్వామి, ఘంటసాలలో ఉన్న జలధీశ్వర స్వామి వార్ల దర్శనం బహుజన్మల పుణ్యఫలంగా చెబుతారు. స్వామివార్ల కరుణా కటాక్ష వీక్షణాలున్న వారికే ఆ పుణ్యఫలాలు దక్కుతాయని పురాణాలు చెబుతున్నాయి. తండ్రి నాగేశ్వర రక్షించు తండ్రి అనగానే వచ్చి భక్తుల అభీష్టాలను తీర్చే భక్తవరదుండు దుర్గా నాగేశ్వరుడు. అలాగే తండ్రి జలధీశ్వర అనగానే వచ్చి భక్తులకు అష్టైశ్వర్యాలు ప్రసాదించే కరుణామయుడు జలధీశ్వరుడు. ఈ చరాచర సృష్టికి మూలకారకుడైన ఆ స్వామి కరుణాకటాక్ష వీక్షణాలు మనందరి మీద ఉండాలని కోరుకుంటూ మరో తీర్థయాత్రలో మరో క్షేత్ర సందర్శనంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు మరి. నమస్కారం.